ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. నాకింతటి అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే ప్రార్థన యొక్క ప్రాధాన్యత. ప్రార్థన అంటే ఏంటి? మనం దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుడు సెలవిచ్చాడు కదండి. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనవి ఖచ్చితంగా ఆలకిస్తాడు. అలాగే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళున్న శ్రమలో వాళ్ళు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనవి ఆలకించి వారికి విజయాన్ని దయచేస్తాడు. మనం చూసినట్లయితే హన్నాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే హన్నాకి గర్భఫలం లేదు. అయితే హన్నా దేవునికి సన్నిధికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించి దుఃఖాక్రాంతురాలై దేవునికి కన్నీళ్లు విడుచుచు ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు హన్నా ప్రార్థన ఆలకించి ఆమె గర్భాన్ని తెరిచి గొప్ప ప్రవక్త సమూయేలుని దేవుడు హన్నాకు దయచేస్తాడు. అలాగే రెండోదిగా మనం చూసుకున్నట్లయితే మోషేని మనం చూసుకున్నట్లయితే మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల పట్ల మోషే దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు దారి తొలగిపోయి దేవునికి విరుద్ధంగా ఒక బంగారు ప్రతిమను బంగారు దూడను చేసుకొని దానికి పూజించాలని ఆలోచన చేసినప్పుడు అక్కడ మోషే దేవుడు వారిని శిక్షించాలని అనుకుంటాడు. అప్పుడు మోషే ఆ శిక్ష నుంచి వారిని తప్పించడానికి దేవునికి బతిమాలుకుంటాడు. దేవుని బతిమాలుకున్నప్పుడు దేవుడు మోషే ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలు ప్రజలను శిక్షించాలనుకున్న ఆలోచనను దేవుడు రద్దుపరుస్తాడు. ఇక్కడ చూసినట్లయితే హన్నా విజయాన్ని పొందుకుంది. అలాగే మోషే కూడా తన ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకున్నాడు. ఇక్కడ మనం ఇంకో మూడో విషయాన్ని మనం చూసినట్లయితే దానియేలును మనం చూసినట్లయితే దానియేలును ప్రార్థిస్తే చంపుతారని తెలిసినా కూడా దానియేలు ఒక దినమునకు 3 మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు. ఒక రోజులో 3 సార్లు ప్రార్థన చేసినట్లు మనం చూస్తాము. ఇదంతా దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ రాజు ఎవరండి? దర్యావేషు. ఇక్కడ రాజు దర్యావేషు. అయితే ఆ రాజు ఏం చేస్తాడంటే రాజ్యమంతటి పైన అధికారులుగా ఉండుటకే 120 మందిని అధికారులను నియమిస్తాడు. మళ్ళీ ఆ అధికారుల మీద దర్యావేషు రాజు 120 మంది అధికారులను నియమిస్తాడు. అధికారులను నియమించి వారి మీద మరి ఒక 3 ప్రధానులుగా నియమిస్తాడు. దానియేలును ఇంకో 2 వ్యక్తులను ప్రధానులుగా ఆ 120 మంది అధిపతుల మీద ప్రధానులుగా ఈ 3 నియమిస్తాడు. అయితే వాళ్ళందరూ దానియేలు మీద పగబట్టి దానియేలుకి ఎలాగైనా నిందను దానియేలు మీద వేయాలని ఆలోచన చేస్తారు. అక్కడ ఆలోచన చేసి ఎలాగైనా రాజుగారి దృష్టికి దానియేలు చెడ్డవాడిని చేయాలని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచన చేసి రాజుగారి దగ్గరికి వస్తారు. వచ్చి 6వ అధ్యాయం 7వ వచనం. రాజపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుగా ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడు ఏమనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఇక్కడ చూడండి, అందరూ ఆలోచన చేసి అధిపతులు, సేనాధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి రాబోవు 30 దినముల వరకు ఎవరును ఏ మనవి చేయకూడదు, దేవునితో కూడా మనవి చేయకూడదు. ఎవరైనా మనవి చేస్తే వాళ్ళని సింహాల గుహలో పడేస్తామని రాజు చేత శాసనాన్ని వ్రాయిస్తారు. ఇక్కడ చూడండి వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచన చేశారు. ఇప్పుడు ఇలాంటి శాసనం పుట్టించడం ద్వారా దానియేలు ఆల్రెడీ రోజు ప్రార్థన చేస్తాడు. ఇలాంటి శాసనం పుట్టించడం ద్వారా దానియేలు ప్రార్థన చేసినప్పుడు దానియేలు మీద నింద వేయాలని ఇక్కడ వీళ్ళు ఆలోచన చేస్తారు. కానీ ఈ శాసనం పుట్టించిన తర్వాత కూడా ఏం జరిగిద్దో మనం చూద్దాము. 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఇక్కడ చూసినట్లయితే దానియేలు
ఇట్టి శాసనము, ఏం శాసనము? ఎవ్వరు, ఏ ప్రజలు గానీ, ఎవ్వరు గానీ, ఏ దేవునికి గానీ, ఏ మానవునికి గానీ మనవి చేయకూడదు, ప్రార్థించకూడదని ఇక్కడ శాసనం పుట్టించారు. అయినా గానీ దానియేలు యథాప్రకారము తన ఇంటి గదికి వెళ్ళి కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయుచూ వచ్చాడు. ఇక్కడ దేవుని రాజు ఆజ్ఞను ధిక్కరిస్తే సింహాల గుహలో పడవేస్తారని తెలిసినా కానీ దానియేలు దినమునకు 3 మోకాళ్ళుని ప్రార్థన చేశాడండి. చూసారండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా దానియేలు దేవునికి ప్రార్థన చేశాడో చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు. చేసినప్పుడు ఏం జరిగిద్దో చూద్దాము. 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞేయగా బౌండ్రౌతులు దానియేలును పట్టుకొని సింహముల గుహలో పడద్రోసిరి. ఇక్కడ చూసారండి, ఇక్కడ దానియేలు రాజాజ్ఞను ధిక్కరించి దేవునికి ప్రార్థన చేయడం మాత్రం ఆపలేదు. అనుదినము 3 మోకాళ్ళుని ప్రార్థన చేస్తూనే వచ్చారు. అయితే అక్కడ ఉన్న సేనాధిపతులు, సంస్థానాధిపతులు అందరూ కలిసి దానియేలు మీద నింద వేసి దానియేలు ఏ మనవి చేయకూడదని రాజు ఒక శాసనాన్ని పుట్టించినా కానీ దానియేలు దాన్ని శాసనాన్ని ధిక్కరించి దినమునకు 3 మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడని ఇక్కడ దానియేలు మీద ఫిర్యాదు రాజు దగ్గరికి వాళ్ళు తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు దానియేలును పట్టుకొని సింహాల గుహలో పడేస్తారు. అక్కడ ఏం జరిగిద్ది చూద్దాం. 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చూసారండి, ఇక్కడ దేవుని దృష్టికి నిర్దోషిగా ఇక్కడ దానియేలు కనపడ్డాడు కనుక దేవుడే ఒక దూతను పంపించి సింహములు ఏ హాని దానియేలుకు చేయకుండా అక్కడ దేవుడు దానియేలును కాపాడుతాడు. సింహాలు అంటే ఏంటండి, అసలు మనిషి కనపడితే ఎలా చీల్చి చెండాడి చంపేస్తాయి అసలు. కానీ దానియేలు సింహాల గుహలో ఉన్నా కానీ దానియేలుకి ఏ హాని జరగలేదు. దేవుడు చూడండి సింహాల నోళ్లను మూయించాడు. అసలు ఒక మానవుడు సింహాన్ని నోరుని మూయగలిగించగలగడండి? మనం చెప్తే వింటదా? వినదు. కానీ దేవుడు చెప్తే సింహాలు నోళ్ళు మూసుకొని దానియేలును తినకుండా చంపకుండా అవి ఉన్నాయి. ఎవరైతే నింద మోపారో, ఎవరైతే దానియేలును సింహాల గుహలో పడవేశారో అట్టి వారిని సింహాల గుహలో పడవేసినప్పుడు అసలు ఎముకలు కూడా మిగలలేదండి. అంత ఘనంగా అవి ఆకలితో ఉన్నాయి. ఆకలితో ఉన్నా కానీ దానియేలును తినలేదు. ఎవరైతే దానియేలును సింహాల గుహలో పడేశారో ఆ పడేసిన వ్యక్తులను అసలు ఎముక కూడా మిగలకుండా అక్కడ సింహాలు తింటాయి. చూసారండి, ఇక్కడ శాసనం పుట్టినా కానీ దానియేలు దేవునికి ప్రార్థన చేయడం ఆపలేదు. దేవునికి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు దానియేలు పక్షాన ఉన్నాడు. సింహాల గుహలో ఉన్నా కానీ దేవుడు దానియేలును విడిచిపెట్టలేదు. ఎలాంటి గడ్డు పరిస్థితుల్లోనైనా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. మనం చేసే ప్రార్థన వృధాగా పోదు, కొంచెం సమయం పడుతుంది. కానీ దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థన మన హృదయపూర్వకంగా యథార్థంగా తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. కాబట్టి మనం నిజంగా దేవునికి మొరపెడితే మనకు దేవుడు ఖచ్చితంగా సమీపంగా ఉంటాడు. దానియేలు ప్రార్థన, మోషే ప్రార్థన, అలాగే హన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.